ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ పోలింగ్ జరుగుతోంది. 459 గ్రామ పంచాయతీల్లో 39 ఏకగ్రీవమయ్యాయి. 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 129 సర్పంచ్ స్థానాలు, 1133 వార్డు స్థానాలకు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల డ్యూటీలో 3500 మంది ఉద్యోగులున్నారు. ఇక మెదక్ జిల్లాలో 144 సర్పంచ్, 1068 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,74,356 మంది ఓటర్లున్నారు. సిద్దిపేట జిల్లాలో 147 గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. జిల్లాలో ఓటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ప్రస్తుతం సంగారెడ్డిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా చలి ఉన్నప్పటికీ ఓటర్లు భారీగా ఇక్కడికి అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లలో కూడా వేచి ఉన్న పరిస్థితి. సో 7 గంటల కల్లా పూర్తిగా ఏదైతే ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. సో చాలా వరకు నూతన ఉత్సాహంతో యువ ఓటర్లు కావచ్చు, ఏదైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇవ్వడంతో ఇప్పటికే చాలా వరకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అయితే గ్రామాలకు చేరుకునేందుకు నిన్నటి నుంచి కూడా గ్రామాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా వలస వెళ్ళిన ఓటర్లను కూడా రప్పించే ప్రయత్నం అయితే చేశారు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వీరంతా కూడా. సో పోలింగ్ కేంద్రాల్లో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా చేశారు. చాలా వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియో రికార్డింగ్తో పాటు వెబ్ కాస్టింగ్ అంటే అవసరమైన చోట వీడియో రికార్డింగ్ కూడా చెప్తున్నట్టు కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రొసీడింగ్ అధికారితో పాటు ఇటు ఓపీలను నియమించారు. ప్రతి గ్రామ పంచాయతీకి స్టేజ్ 2 అధికారిని 27 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా చేశారు. సో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి లంచ్ బ్రేక్ తర్వాత లెక్కింపు ప్రారంభమైంది. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో 129 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 129 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 7 అంటే ఇప్పటికే 129 కాకుండా ఒక మొత్తం షెడ్యూల్ విడుదల చేసిన దాని ప్రకారం 7 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కాక మిగతా 129 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇట్లా మొత్తం సిద్దిపేట కావచ్చు, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. క్యూ లైన్లో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంగారెడ్డి కావచ్చు, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూరా మండలాల్లో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఈ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి 147 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గజ్వేల్, జయదేవ్పూర్, మర్కుక్, ములుగు, రాయపూల్, వర్గల్, దౌలతాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మొత్తం సిద్దిపేట జిల్లాలో 481 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో మెదక్ జిల్లాలో 144 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అల్లాదుర్గం, రేగోడు, పెద్ద శంకరంపేట, టేక్మల్, పాపన్నపేట, హవేలిగన్పూర్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 16 గ్రామాల్లో ఏకగ్రీవం కావడంతో 144 మొత్తం 160కి షెడ్యూల్ విడుదల కాగా 144 గ్రామాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు మెంబర్లు కావచ్చు, వీరంత వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వారందరినీ కూడా నిన్నటి వరకు కూడా ఏదైతే ప్రచార హోడ్ జరిగింది, ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒకవైపు పోలింగ్ జరుగుతున్నప్పటికీ బయట అయితే ఓటర్లను పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయట సందడి వాతావరణం, పోలింగ్ కేంద్రాలకు బయట సందడి వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఆపిస్తున్నప్పటికీ ఇంకా మొత్తం పోలింగ్ కేంద్రాల చుట్టూ అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది, సందడి వాతావరణం నెలకొంది. గ్రామాల్లో ఈ తొలి విడత ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ గ్రామాలకి వివిధ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిన వారు కూడా రావడంతో ఈ గ్రామాల్లో ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం ఓవరాల్గా మొదటి విడత ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైనాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి.